ఇక దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఎలక్టోరల్ బాండ్ల చర్చ సాగుతోంది. ఎన్నికల కమిషన్ లబ్ధిదారుల జాబితాను విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా అత్యధికంగా లబ్ధి పొందింది మాత్రం ప్రాంతీయ పార్టీలే అని ఖచ్చితంగా చెప్పవచ్చు. బెంగాల్లో టీఎంసీ, ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ, టీడీపీలు బాగా లబ్ధి పొందాయని తేలింది. ప్రాంతీయ పార్టీలు ఎంత మొత్తం దక్కించుకున్నాయో ఒక లుక్కేద్దాం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 2018లో ఎలక్టోరల్ బాండ్లను తీసుకొచ్చింది. బాండ్ల ద్వారా పెద్ద ఎత్తున లబ్ధి పొందింది మాత్రం ప్రాంతీయ పార్టీలేనని తెలుస్తోంది. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలు తమ అధికార దర్పాన్ని ప్రదర్శించి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నాయని ఈసీ విడుదల చేసిన వివరాల ప్రకారం తెలుస్తోంది. గత గురువారం నాడు ఎలక్షన్ కమిషన్ లబ్ధి పొందిన పార్టీల పేర్లను తమ వెబ్సైట్లో అప్లోడ్ చేసింది. వెబ్సైట్ ప్రకారం చూస్తే ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున లబ్ధి పొందాయి. అవి అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా బాండ్ల ద్వారా బాగానే సొమ్ము చేసుకున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ను తీసుకుంటే 2018 ఏప్రిల్ నుంచి చూస్తే సుమారు 1610 కోట్ల బాండ్లను నగదు రూపంలో మార్చుకుంది. అధికార భారతీయ జనతా పార్టీ తర్వాత ఎక్కువ మొత్తం బాండ్ల రూపంలో దక్కించుకుంది. కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ మొత్తం డబ్బు దక్కించుకుంది. ఇక తెలంగాణలో కె చంద్రశేఖరరావు విషయానికొస్తే ఆయన భారత రాష్ట్ర సమితి గత 10 సంవత్సరాల నుంచి రాష్ట్రంలో అధికారంలో ఉంది. గత డిసెంబర్లో అధికారాన్ని కోల్పోయింది. కేసీఆర్కు చెందిన బీఆర్ఎస్ ఏప్రిల్ 2019 నుంచి జనవరి 2024 వరకు మొత్తం 1214 కోట్ల బాండ్లను సొమ్ము చేసుకుంది. ఈ మొత్తంలో 40% లేదా 495 కోట్లు గతేడాది ఏప్రిల్, జూలై, అక్టోబర్, నవంబర్లో సొమ్ము చేసుకుంది. ఇక ప్రాంతీయ పార్టీల విషయానికొస్తే అత్యధికంగా బాండ్ల ద్వారా లబ్ధి పొందింది మాత్రం బీఆర్ఎస్ అని తేలింది. టీఎంసీ తర్వాత అత్యధికంగా బాండ్ల ద్వారా సొమ్ము చేసుకుంది బీఆర్ఎస్. అయితే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో పార్టీ కేవలం 37 కోట్లు మాత్రమే బాండ్ల ద్వారా దక్కించుకుంది. ఇక ఒడిశా విషయానికొస్తే గత 4 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎన్నికలు లేవు. అధికార బీజు జనతాదళ్ గత 2 దశాబ్దాల నుంచి ఒడిశాలో అధికారంలో ఉంది. బాండ్ల ద్వారా 775 కోట్లు తమ ఖాతాలో వేసుకుంది. జూలై 2023లో ఒకేసారి 155 కోట్ల బాండ్లను నగదు రూపంలో మార్చుకుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే తెలుగుదేశం పార్టీ 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఏప్రిల్ 2019 నుంచి జనవరి 2024 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 219 కోట్లు దక్కించుకుంది. ఏప్రిల్ 2019 నుంచి నవంబర్ 2023 వరకు 159 ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా 100 కోట్లు క్యాష్ చేసుకుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో లోక్సభతో పాటు శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల్లో బీజేపీతో జట్టు కట్టిన విషయం తెలిసిందే. అయితే ఏడాది జనవరిలో టీడీపీ ఏకంగా 118 ఎలక్టోరల్ బాండ్లను విరాళాల రూపంలో దక్కించుకుంది. ఇక అధికార వైసీపీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 2019 నుంచి 2023 వరకు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 337 కోట్లు సేకరించింది. ఆ బాండ్లను సొమ్ము కూడా చేసుకుంది. మొత్తం 18% అంటే 61 కోట్లు నవంబర్ 2023 నుంచి జనవరి 2024 మధ్య బాండ్లను సొమ్ము చేసుకుంది. ఇక మహారాష్ట్ర విషయానికొస్తే శివసేన 2గా చీలిపోకుండా ఉన్నప్పుడు 2 విడతలుగా 18 కోట్ల బాండ్లను 2019 జూలై నుంచి అక్టోబర్ వరకు అసెంబ్లీ ఎన్నికలప్పుడు సేకరించింది. అటు తర్వాత అంటే నవంబర్ 2019లో శివసేన ఎన్డీఏ నుంచి విడిపోయింది. అటు తర్వాత మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఏర్పాటు చేసుకుంది. అయితే శివసేన 2020-2021 ఎన్నికల బాండ్లను సొమ్ము చేసుకోలేకపోయింది.
జనవరి 2022లో ఏక్నాథ్ షిండే అంతకు 6 నెలలకు ముందు సీఎం ఉద్దవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేశారు. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. శివసేన 29 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను డొనేషన్ల రూపంలో దక్కించుకుంది. పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా 2023 వరకు బాండ్లను షిండే శివసేన సొమ్ము చేసుకోలేదు. 2023వ సంవత్సరం మొత్తానికి చూస్తే షిండే శివసేన 72 కోట్లు బాండ్ల ద్వారా దక్కించుకుంది. ఈ ఏడాది జనవరి ఒక్క నెలలో 25 కోట్లు బాండ్ల రూపంలో సేకరించుకుంది. ఇక అదే మహారాష్ట్రలోని ప్రాంతీయ పార్టీ ఎన్సీపీ విషయానికొస్తే శరద్ పవార్కు చెందిన ఈ పార్టీ అక్టోబర్ 2019లో ఎలక్టోరల్ బాండ్ల ద్వారా 12 కోట్లు సేకరించింది. ఏప్రిల్ 2021లో ఎన్సీపీ 3.8 కోట్లు బాండ్ల రూపంలో సేకరించింది. జనవరి 2022లో ఠాక్రే సీఎంగా రాజీనామా చేసినప్పుడు కూడా ఎన్సీపీ 10 కోట్ల రూపాయలు ఎలక్టోరల్ బాండ్లను సేకరించింది. ఇక బీహార్ విషయానికొస్తే ఆర్జేడీ 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో పొత్తు పెట్టుకుంది. 2.5 కోట్ల 25 ఎలక్టోరల్ బాండ్లను 2019 ఏప్రిల్లో డొనేషన్ల ద్వారా దక్కించుకుంది. ఇక బీహార్లో అక్టోబర్, నవంబర్ 2020లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఆర్జేడీ ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కేవలం ₹1 కోటి మాత్రమే దక్కించుకుంది. అటు తర్వాత ఆర్జేడీ జూలై 2023లో 30 కోట్ల రూపాయలు సేకరించింది. అక్టోబర్ 2023లో 25 కోట్లు బాండ్ల రూపంలో డొనేషన్లను సేకరించింది. ఇక జేడీయూ విషయానికొస్తే నితీష్ కుమార్ పార్టీ 2019 లోక్సభ ఎన్నికల్లో 3 కోట్ల బాండ్లు దక్కించుకుంటే 2020 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ₹1 కోటి బాండ్లు మాత్రమే దక్కించుకుంది. అదే తిరిగి జనవరి 2022కొచ్చేసరికి 10 కోట్ల రూపాయల బాండ్లను డొనేషన్ల ద్వారా సేకరించింది. ఇక తమిళనాడులో డీఎంకే విషయానికొస్తే ఏప్రిల్ 2019 నుంచి 639 కోట్లు ఎలక్టోరల్ బాండ్ల ద్వారా సేకరించింది. వాటిలో ఏప్రిల్ 7, 2021లో 103 కోట్ల బాండ్లను నగదు రూపంలో మార్చుకుంది. 2019 లోక్సభ ఎన్నికల్లో డీఎంకే ఎలక్టోరల్ బాండ్ల ద్వారా కేవలం 9 కోట్లు మాత్రమే సేకరించింది. ఇక కర్ణాటక విషయానికొస్తే జనతాదళ్ సెక్యులర్ 2019 లోక్సభ ఎన్నికల సమయంలో 2.5 కోట్ల బాండ్లు దక్కించుకుంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏప్రిల్ 17, 18, 2023లో కుమారస్వామికి చెందిన జనతాదళ్ సెక్యులర్ 41 కోట్ల బాండ్లను క్యాష్ చేసుకుంది. ఇక ఉత్తరప్రదేశ్ విషయానికొస్తే ఏప్రిల్, మే 2019 లోక్సభ ఎన్నికల సమయంలో 10 ఎలక్టోరల్ బాండ్లు 10.84 కోట్ల సొమ్ము చేసుకుంది. తిరిగి 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎస్పీ 3.21 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు డొనేషన్ల రూపంలో వచ్చాయి. ఇక పంజాబ్ విషయానికొస్తే శిరోమణి అకాలీదళ్ 2019లో లోక్సభ ఎన్నికల సమయంలో 6.7 కోట్ల బాండ్లు డొనేషన్ల రూపంలో దక్కించుకుంది. ఇక 2022 అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనవరి 2022లో 50 లక్షల రూపాయలు డొనేషన్లొచ్చాయి. మొత్తానికి చూస్తే బాండ్ల ద్వారా అకాలీదళ్కు 7.26 కోట్ల బాండ్లు దక్కించుకుంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ పార్టీ విషయానికొస్తే ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్లో ఫిబ్రవరి 2022 ఎన్నికల్లో గెలిచింది. బాండ్ల ద్వారా వచ్చిన సొమ్మును 2021లో 1.85 కోట్లు క్యాష్ చేసుకుంది. జనవరి 2022లో 3.4 కోట్లు బాండ్లు దక్కించుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ పార్టీ 44.45 కోట్లు విలువ చేసే మొత్తం 126 ఎలక్టోరల్ బాండ్లు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 2022లో బాండ్లను నగదు రూపంలో మార్చుకుంది. మొత్తానికి చూస్తే ఎలక్టోరల్ బాండ్లు ప్రాంతీయ పార్టీలకు కామధేనువుగా మారాయి. అధికారంలో ఉన్న ప్రాంతీయ పార్టీలకు పెద్ద మొత్తంలో సొమ్ము దక్కితే ప్రతిపక్ష పార్టీలకు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది.